హలో అందరికీ. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే గోధుమ పిండితోని ఈ విధంగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని అయితే తీసుకోండి. ఇందులో పావు కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని అయితే వేసుకొని ఈ పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ మంచిగా పిండి అయితే కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా చపాతీ పిండిలాగా అయితే కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేలాగా అయితే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని అయితే తీసుకొని ఈ విధంగా చేసుకొని పొడి పిండిని అయితే చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. మరీ చపాతీ అంత పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండేలాగా అయితే చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. చపాతీ పల్చగా ఉంటే మనం ఆయిల్లో వేసినప్పుడు తొందరగా మాడిపోతాయి. సో చపాతీ అనేటువంటిది కొంచెం మందంగా అయితే చేసుకోండి. మొత్తం అన్నిటినీ ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. అన్నీ ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొన్ని అయితే ఇందులో వేసుకోండి ఆయిల్లో. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచిగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి చాలా క్రిస్పీగా తింటుంటే మంచిగా స్వీట్గా చాలా బాగుంటాయి. వీటిని మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది.